వీళ్ళ టెక్నాలజీ చూడు, మన టెక్నాలజీ చూడు. 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల స్పీడ్ అంటారా? 2 సెకండ్స్, 2 సెకండ్లలో 700 కిలోమీటర్ల స్పీడ్. హై స్పీడ్ రైళ్లలో చైనా మరో రికార్డు. మనోళ్ళు కూడా రికార్డు కొడతారు. 2 నిమిషాలు మనకి టైం ఇస్తే 700 కోట్లు కూడా కొల్లగొడతారు మన రాజకీయ నాయకులు. 2 సెకండ్లు టైం ఇచ్చినా కూడా 2 లక్షల కోట్లు కొల్లగొడతారు. మన దగ్గర ఈ టెక్నాలజీ ఉండదు. మనదంతా ఏంటంటే ఎవడు అధికారంలోకి వస్తే వాడు పీక్క తినడం, రాష్ట్రాన్ని దోచుక తినడం, వాడి సంపద పెరగడం తప్ప మనకు ఉపయోగం ఏం లేదు. వాళ్ళ మీ టెక్నాలజీని యూజ్ చేసుకొని చైనా వాళ్ళు ఎంత ఉంటారు? 5 ఫీట్లు ఉంటారు తిప్పి కొడితే. మనం అజానుబావుల్లాగా ఉండి మొత్తం బాడీ పెంచి ఇక నాంత మొగోడే లేడా అని చెప్పేసి కాన్వాయిలు తిరుగుతూ ఉంటాడు, బుడ్డ లీడర్లు అటువంటిది. కానీ అక్కడ వాడు టెక్నాలజీ యూజ్ చేసి వాడు దేశానికి ఉపయోగపడుతూ ఉన్నారు. మనం దేశ వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటాం చాలామంది ఇక్కడ. హై స్పీడ్ రైళ్ల విషయంలో చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. జస్ట్ 2 సెకండ్లలోనే 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే మాగ్లేవ్ రైలును విజయవంతంగా పరీక్షించింది. మ్యాగ్నెటిక్ లివిటేషన్ టెక్నాలజీతో ఈ మ్యాగ్లెన్ మోడల్ ట్రైన్ను రూపొందించింది. ఇది వాళ్ళ టెక్నాలజీ. మన టెక్నాలజీ ఇట్లా ఉన్నది.